చేపల పులుసు చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. చేపల పులుసు చేయడానికి ముందుగా చేపల్ని మంచిగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసేసుకొని ఇలా మందంగా ఉన్న గిన్నెలోకి వెడల్పుగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత దానిపై నుంచి స్క్రీన్ మీద చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి. మసాలాస్ వేసేసుకొని మంచిగా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ సూపర్ ఉంటుంది. సో నేను ఎప్పుడు తినేదాన్ని కాదు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అలవాటైందనమాట. ఇలా మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసుకొని జస్ట్ అటు ఇటు ఊపుకోవాలన్నమాట. పైనుండి కొద్దిగా కొత్తిమీర అయితే జల్లుకోండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసేసిన తర్వాత పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టుకోండి. ఒక పావు గంట సేపు మంచిగా ఉడికించుకోవాలి. పావు గంట సేపు మంచిగా ఉడికిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని అందులో వేసేసుకోవాలి. మరీ పలచగా కాకుండా కొద్దిగా థిక్నెస్ అనేది ఉండాలన్నమాట చింతపండు గుజ్జు అనేది. ఇలా చింతపండు వేసేసి జస్ట్ ఒకసారి కదిపేసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకొని ఇంకో పావు గంట సేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అంతేనండి, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.